వాడు ముట్టుకుంటే ఆరిపోతుందని చెప్పి, ముట్టుకోవడం అంటే లైట్ ముట్టుకోవడం, బల్బు ముట్టుకోకూడదు, అది ముట్టుకుంటే మనం ఆరిపోతాం. డూమ్ ముట్టుకోవాలి, పైన గొడుగులా ఉంటుంది, అది ముట్టుకోవాలి, ముట్టుకుంటే ఆరిపోతుందండి. ఇక్కడ లైట్లకు ఒక పద్ధతి ఉంటుందండి, ఓసారి ముట్టుకుంటే వెలుగుతాయి, రెండోసారి ముట్టుకుంటే ఇంకా బ్రైట్గా వెలుగుతాయి, మూడోసారి ముట్టుకుంటే ఆరిపోతాయండి అని ఊరుకోరండి. వాళ్ళు గొప్ప చెప్పాలి కదా. చూశారా అండి అమెరికా ఎంత వెల్ డెవలప్డ్ కంట్రీయో, 10 ఏళ్ల క్రితం మాట అండి, ఎంత డెవలప్ కంట్రీయో. మన ఇండియా ఎప్పుడైనా ఎంత అభివృద్ధి అవుతుందా అని అడుగుతారండి. వాళ్ళకి ఎంతసేపు ఇండియాను ఓ మాట అనాలి, అమెరికాను పొగుడుకోవాలి, మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి అదృష్టవంతులు అనుకోవాలి, అదో భావన. అందుకే నేను వెంటనే నా దేశాన్ని అంటే నేను ఎందుకు ఊరుకుంటా, నేను వివేకానందుడు శిష్యుణ్ణి. అందుకే నేను వెంటనే చమత్కారంగా మన దేశాన్ని, మన మతాన్ని, మన ఆచార సంప్రదాయాలను ఎవరన్నా అంటే చెల్లుమని జవాబు చెప్పాలి, కనీసం చమత్కారంతోనైనా చెప్పాలి. అందుకే నేను వెంటనే అన్నా, అదేమిటమ్మా అంటే, అవునండి ఇలా ముట్టుకుంటేనే దీపాలన్నీ ఆరిపోతాయంటే, మీ దేశంలో ఇంకా టెక్నాలజీ రాలేదమ్మా, మా దేశంలో ముట్టుకోకుండానే దీపాలన్నీ ఆరిపోతున్నాయి, మళ్ళీ ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. అందుకని మేము